సమాజంలో డయాబెటిస్ బాధితులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. డయాబెటిస్ మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిలా తయారైంది. ప్రస్తుతం మన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక వ్యాయామం లేకపోవడం ఇలా అనేక కారణాల వల్ల మనం డయాబెటిస్ బాధితులుగా మారుతున్నాం. అసలు డయాబెటిస్ ఎందుకు వస్తుంది? ఎటువంటి కారణాలతో డయాబెటిస్ వస్తుంది అంటే డయాబెటిస్ రావడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా కారణం అంటున్నారు ఆహార నిపుణులు. డయాబెటిస్ రావడానికి తినే ఆహారం కూడా కారణమే అని అనేక అధ్యయనాలు తెలుపుతున్నాయి. చాలామంది మాంసాహారాన్ని ఇష్టంగా తింటారు. రెడ్ మీట్ను, ప్రాసెస్ చేసిన మీట్ను తరచూ తినేవారు ఎక్కువగా ఉన్నారు. అటువంటి వారు ఖచ్చితంగా డయాబెటిస్కి గురవుతారనేది తెలుసుకోవాల్సిందే. ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు డయాబెటిస్ అనేది ఏ ఆహారం తినే వారికి ఎక్కువగా వస్తుందని 20 దేశాల్లో 31 అధ్యయనాలు చేశారు. ప్రతిరోజు ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తినే వాళ్లలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తం 19.7 లక్షల మంది పైన డయాబెటిస్ పరీక్షలు నిర్వహించగా ఈ పరిశోధనలో ప్రతిరోజు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ లేదా పౌల్ట్రీ మాంసం తినే వారిలో డయాబెటిస్ వచ్చే ప్రమాదం దాదాపుగా 50% వరకు పెరిగిందని ఈ అధ్యయనం వెల్లడించింది. డయాబెటిస్ రాకుండా ఉండాలంటే ప్రాసెస్ చేసుకున్న రెడ్ మీట్ తక్కువగా తినాలని సూచిస్తున్నారు ఆహార నిపుణులు.